నిన్న గద్దెకు చేరిన సారలమ్మ తర్వాత ఈరోజు సమ్మక్క గద్దెకు చేరుతుంది. ఆ గద్దెకు చేరేటువంటి ప్రక్రియ ఉదయం నుంచి పూజారులు, ఆదివాసీ పూజారులు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం చేస్తున్నారు. వనంపు వెళ్ళినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క వడ్డెరలు ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమ్మక్క అంటేనే ఆదిదేవ వాళ్ళ వనదేవత కాబట్టి వనానికి సూచకంగా ఉండేటువంటి కంక బొంగులను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేస్తున్నారు. వాళ్ళ ఆనవాయితీ ప్రకారం ఖచ్చితంగా కంక బొంగులను తీసుకురావడం అనేది ఆనవాయితీ కాబట్టి వనంకు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళ వంశీయులందరూ ఆడబిడ్డల ఆధ్వర్యంలో వనాన్ని ప్రతిష్ట చేస్తున్నారు. ఈ వనాన్ని ప్రతిష్ట చేసిన తర్వాత ఇప్పటికే సమ్మక్క టెంపుల్ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ పూజలు తీసుకొని ఆ తర్వాత వనాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటడం అనేది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి సమ్మక్క ఆగమనానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి ప్రక్రియకు ఇదొక నిదర్శనం. పూజారులందరూ కూడా వనాన్ని తీసుకొచ్చి నాటించిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత వెంటనే చిలకల గట్టుకు వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి ఆ తర్వాత చిలకల గట్టులో ఉన్నటువంటి అమ్మవారి కుంకుమ బరి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడంతో మొత్తం అమ్మవారి గద్దెను చేరినట్లు అవుతుంది. అమ్మవారి గద్దెకు చేరిన తర్వాత ఇక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా జాతర ప్రారంభమైనట్టుగా ఉంటుంది. జాతరలో భాగంగా పెద్ద ఎత్తున జాతర కొనసాగుతున్నటువంటి నేపథ్యం కల్పిస్తుంది. ఆ జాతర సాగుతుంది కాబట్టి జనం వాళ్ళందరూ దర్శనం చేసుకోవడం కోసం వస్తారు. దర్శనం చేసుకునేటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి జరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ ఏం చేశారు? వనదేవత వచ్చింది వనం నుంచి. ఇప్పుడు పూజా కార్యక్రమం నడుస్తుంది. పూజా కార్యక్రమం తర్వాత గద్దెల మీదకి పోద్ది. తర్వాత ఈవినింగ్ ఏమో చిలకల గుట్టకు పోయి అమ్మవారిని తీసుకొని వస్తారు. ఇప్పుడు వనాన్ని తీసుకొచ్చారు. అక్కడ పూజ 3 గంటలకు వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం నడిచింది 8 గంటల దాకా. 8 గంటల అక్కడ నుంచి బయలుదేరి మీరు చెప్పండి, అంటే ఏం చేశారు? ఇప్పుడు వనాన్ని తీసుకొచ్చారు కదా, ఎట్లా వనం తీసుకొచ్చిన తర్వాత ఏ కార్యక్రమం? వనం తీసుకొచ్చి పూజ వడ్డీల చేత ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆ పూజల్లో ప్రత్యేకంగా ఉన్న రహస్యాన్ని ఎవరికి కూడా ఇతరులకు తెలియపరచడం జరగదు కాబట్టి ఆ వన ప్రవేశం తీసుకొచ్చి మరి గద్దె పైన ప్రదర్శన జరుగుతుంది వనాన్ని. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం లేదా విధిగా చిలకలగుట్ట నుండి సమ్మక్కను తీసుకురావడం జరుగుతుంది. మీరు పూజారులేనా? వనాన్ని తీసుకొచ్చిన ఒకసారి పూజారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తీసుకొచ్చిన ఒకసారి అన్న, వనాన్ని తీసుకొచ్చారు కదా, ఎలా పూజా కార్యక్రమం కొనసాగుతుంది? అంటే అంటే వనాన్ని తీసుకొచ్చారు కదా, అంటే ఏం చేస్తారో చెప్పండి. వనాన్ని తీసుకొచ్చారు, ఏం చేస్తారు, ఎలా మీ పూజా విధానంలో ఎలా ఉంటుంది? ఈ తర్వాత అమ్మవారిని ఎన్ని గంటలకు తీసుకొస్తారు? ఈరోజు అంటే నైట్ జాగారం చేసేసి వనంలో జాగారం చేసిన తర్వాత అనంతరం మన సూర్యుడు రాక ముందు వనాన్ని అడవి నుండి మన పాలగుట్ట నుండి తీసుకొని రావడం జరిగింది. ఈ టైం వరకు చూసుకుంటుంటే ఇప్పుడు 10 అవుతున్నది. అయితే తీసుకున్న అనంతరం మన గద్దెల మీదకి పెట్టడం జరుగుతుంది. తర్వాత అనంతరము సమ్మక్క దేవుని తీసుకొచ్చే క్రమంలో మధ్యలో మాకు ఒక అడరాల కుండలు తీసుకురావడం జరుగుతుంది. తర్వాత అనంతరము సమ్మక్క దగ్గరికి చిలకలగుట్ట దగ్గరికి వెళ్ళి సమ్మక్క తల్లిని తీసుకోవడానికి సాయంత్రము 3-4 గంటలకు ప్రాంతాల్లోకి గుట్ట మీద దగ్గరికి వెళ్ళేసి చిలకలగుట్ట వెళ్ళి సమ్మక్కను తీసుకోవడం జరుగుతుందండి. అంటే ఏం చేస్తారు? పూజ కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఇంటి దగ్గర పూజలు ఏమైనా ఉంటాయా, గుడిలో పూజలు ఉంటాయా? అంటే ఈ రోజు కార్యక్రమాలు ఏముందంటే గుళ్ళో మా పూజా మందిరంలో పూజ చేస్తారు. అంటే మాది ఒక పూజా విధానం ఏదో ఉందంటే రాక్షస పూజ ఉంటుంది. దాన్ని మేము చెప్పడానికి కూడా బాగుండదు కాబట్టి ఆ రాక్షస పూజతోటి ఉన్నటువంటిది మా మొక్కులు అని మా యొక్క ఆదివాసీ సంప్రదాయ ప్రకారంగా మా పూజలని మొక్కి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఇక్కడ గద్దె మీదకి మన పూజా మందిరం నుండి గద్దె మీద తీసుకొస్తాము. సేమ్ యాస్టిక్ అక్కడెక్కడ పూజ ఏదో ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా పూజా విధానం చేస్తాము. తర్వాత అనంతరము మన ఇక చిలకలగుట్టకి 3 గంటలకు 2 గంటల ప్రాంతాల వెళ్ళిపోయి చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లిని తీసుకోవడం జరుగుతుందండి. అమ్మవారి రాకకు అడుగులైతే పడుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే పెద్ద అమ్మవారి రాకను కల్లారా చూడడం కోసం పెద్ద ఎత్తున జనం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ వనాన్ని తీసుకొచ్చి నాటినటువంటి పూజారులు ఇంకా వాళ్ళ పూజా విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత చిలకలగట్టుకు వెళ్ళి అమ్మవారిని తీసుకురావడంతో మేడారం జాతర ఊపందుకుంటుంది. ఇద్దరి తల్లులను దర్శనం చేసుకోవడం కోసం కోట్లాది భక్తులు ఇప్పటికీ మేడారంలో వేచి చూస్తున్నారు. ఇద్దరు గద్దె దగ్గరికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రాణాయామం అవుతారు. వెంకట్ యాదవ్తో అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.